అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు పంచాంగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏమైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, మార్చి 26, 2024 మంగళవారం పంచాంగం తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6:07 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తిథి బహుళ పాడ్యమి మధ్యాహ్నం 1:20 వరకు. తదుపరి విధియ. నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. యోగం ధ్రువం రాత్రి 9:08 వరకు. తదుపరి వ్యాఘాతం. కరణం కౌలవ మధ్యాహ్నం 1:20 వరకు. తదుపరి గరజి. శుభ సమయం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 నుండి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. మరల రాత్రి 10:48 నుండి 11:36 వరకు. వర్జము రాత్రి 9:11 నుండి 10:55 వరకు. అమృత గడియలు ఉదయం 9:39 వరకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాశి ఫలితాలు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి మార్చి 26, 2024 ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. మిథున రాశి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. దూర ప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటక రాశి. దూరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. సింహరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంట బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించగా ఇబ్బందులు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. కన్యారాశి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు.
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తులారాశి. స్థిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారుల లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకూల సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు. మకర రాశి. సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుంభరాశి. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. మీనరాశి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరోబాధలు పెరుగుతాయి.